మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ చాప్టర్ అయిన రియల్ నెంబర్స్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. రియల్ నెంబర్స్ లో ఫస్ట్ నేచురల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాము. నేచురల్ నెంబర్స్ అంటే మనం లెక్కించడానికి ఉపయోగించే నంబర్స్ అనమాట. మన సాధారణంగా ద నెంబర్స్ యూజ్ టు కౌంట్ ఆర్ కాల్డ్ నేచురల్ నెంబర్స్. దీస్ ఆర్ డినోటెడ్ బై n. n is equal to set of 1, 2, 3, 4, and so on. నేచురల్ నెంబర్ సెట్ లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటనమాట 1, బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పలేము. అండ్ నెక్స్ట్ సెకండ్ది హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే నేచురల్ నెంబర్స్ కనుక 0 యాడ్ చేసామనుకోండి, హోల్ నెంబర్స్ వస్తాయి. బై యాడింగ్ 0 టు ద నేచురల్ నెంబర్స్ we obtain whole numbers. These are denoted by W. W is equal to 0, 1, 2, 3, 4 and so on. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఎంత 0, బిగ్గెస్ట్ నెంబర్ ఎక్కడ కూడా చెప్పలేము, అన్డిఫైన్డ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఎలాగంటే హోల్ నెంబర్ సిస్టమ్ కి నెగిటివ్ వాల్యూస్ కనుక యాడ్ చేస్తే ఇంటీజర్స్ వస్తాయి. బై యాడింగ్ నెగిటివ్ వాల్యూస్ టు హోల్ నెంబర్స్ we obtain integers. These are denoted by Z. Z is equal to and so on, -2, -1, 0, 1, 2 and so on. ఇక్కడ మైనస్ లో ఉంటాయి, ప్లస్ ఉంటుంది, 0 కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్స్. సాధారణంగా ద నెంబర్స్ వై రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. దీస్ ఆర్ డినోటెడ్ బై q. q ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ p/q where p, q belongs to Z and q is not equal to 0. q అనేది 0 అవ్వకూడదు. డినామినేటర్ కనుక 0 అయింది అనుకోండి, అన్డిఫైన్డ్ అవుద్ది. అందువల్ల q 0 అవ్వకూడదు అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్స్. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ లేని నెంబర్లు ఏమంటారంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ లేని నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. సపోజ్ √4 ఉందనుకోండి, 2 వస్తుంది. √9 ఉందనుకోండి, 3 వస్తుంది. √16, 4 వస్తుంది. ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్లు. అలా కాకుండా √2 ఉందనుకోండి, 1.414 అవుతుంది. ఇక్కడ డెసిమల్ పాయింట్ వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాదనమాట. ఇటువంటివన్నీ కూడా ఏమవుతాయంటే ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇప్పుడు మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఇర్రేషనల్ నెంబర్స్ ని q' సూచిస్తాము. q' ఈజ్ ఈక్వల్ టు √2, √3, √5 అండ్ పై ఆల్సో ఇర్రేషనల్ నెంబర్ అండ్ సో ఆన్. మనకి ఇప్పుడు రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ కలిపితే రియల్ నెంబర్స్ అవుతాయి. ఎలా అంటే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ కలపాల. రేషనల్ నెంబర్స్ along with irrational numbers are called real numbers. ఇక్కడ చూడాలా, రేషనల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ ఒకటే కాదు, నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ కలిపితే రేషనల్ నెంబర్స్ అవుతుంది.
ఇర్రేషనల్ నెంబర్స్ వేరు. ఈ రెండు సెట్స్ కనుక కలిపితే రియల్ నెంబర్స్ అవుతాయి. అంటే రియల్ నెంబర్స్ ఎలా రాయొచ్చు అంటే మనం రియల్ నెంబర్స్ ని ఆర్తో చూపిస్తాము. రియల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ యూనియన్ క్యూ డాష్. క్యూ అంటే రేషనల్ నెంబర్స్, క్యూ డాష్ అంటే ఇర్రేషనల్ నెంబర్స్. దీన్ని మనం ఓ ఫిగర్ ద్వారా కూడా గుర్తించుకోవచ్చు. ఎలా అంటే ఇది న్యాచురల్ నెంబర్ సెట్, హోల్ నెంబర్ సెట్, ఇంటీజర్ సెట్, రేషనల్ నెంబర్ సెట్. ఇది వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్ సెట్. ఇవి రెండు కలిపితే రియల్ నెంబర్ సెట్. ఇప్పుడు మనం కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకుందాం. కాంపోజిట్ నెంబర్ అంటే ఏ నెంబర్ విచ్ హ్యాస్ a one factor other than 1 and itself is called a కాంపోజిట్ నెంబర్. అంటే ఒక నెంబర్కి ఒకటే అదే కాకుండా వేరే ఒక ఫ్యాక్టర్ కనుక ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. తెలుగులో దాన్ని సంయుక్త సంఖ్య అంటాం. సపోజ్ 4 తీసుకున్నాం. సపోజ్ 4 కి ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయి? 1, 2, 4. ఇక్కడ 1, 4 కాకుండా 2 ఒకటి వస్తుంది, అంటే ఇది కాంపోజిట్ నెంబర్. అలాగే 6 తీసుకుందాం. 1, 2, 3 అండ్ 6. 1, 6 కాకుండా 2 ఒకటి ఉంది, 3 ఒకటి ఉంది. ఇది కూడా కాంపోజిట్ నెంబరే. మన కాంపోజిట్ నెంబర్స్ లో వెరీ స్మాలెస్ట్ కాంపోజిట్ ఏంటంటే 4 అనమాట. స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటనమాట 4. ఇది బిట్టు మీరు గుర్తుపెట్టుకోవాలా, అది కాంపోజిట్ నెంబర్. ఇప్పుడు మనకు ఒక థీరం ఉంది, ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్ అంటే every composite number can be expressed as the product of prime factors. As a product of prime factors. అంటే ఏదైనా కాంపోజిట్ నెంబర్ కనుక మనం తీసుకుంటే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డిజాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే సపోజ్ నేను ఫస్ట్ కాంపోజిట్ రేట్ 4 తీసుకున్నాను. 4 అనేది కాంపోజిట్ నెంబర్. దాన్ని ఏం చేస్తున్నాం మనం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్ కింద చూపించాలన్నమాట. 4 ఏమని రాయొచ్చు? 2 into 2 అని రాయొచ్చు కదా. 2 అనేది ప్రైము, 2 అనేది ప్రైము. దీన్ని ఏమని రాసుకోవచ్చు? 2 స్క్వేర్. అంటే 4 అనే కాంపోజిట్ నెంబర్ని 2 అనే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. అలాగే సపోజ్ 16 తీసుకున్నాం. 16 ఏమని రాయొచ్చు? 2 into 2 into 2 into 2. 16 ఏమో కాంపోజిట్ నెంబర్. ఇక్కడ ఏమొచ్చాయి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి? 2లు 4 టైమ్స్ వచ్చాయి. 2 power 4. అలాగా మనం ఏ కాంపోజిట్ తీసుకున్నా కానీ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయొచ్చు అనమాట. ఓకే. అలాగే 24 తీసుకున్నాం. 24 అనేది ఏంటి? కాంపోజిట్ నెంబర్. 24 అనేది కాంపోజిట్ నెంబర్. దీన్ని చూడండి, 2 into 2 into 2 into 3 అని రాసుకోవచ్చు. 2 cube into 3 power 1. 24 is equal to 2 cube into 3 power 1 అని రాసుకోవచ్చు. ఇది కాంపోజిట్. ఇక్కడ ఏం చేసాం? ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాసాం. అలాగే మనం ఏ కాంపోజిట్ తీసుకున్నా కానీ దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్ కింద రాయొచ్చు అన్నమాట. ఇది ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లు ఇచ్చిన కొన్ని సమ్స్ని చేద్దాం. ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ 1, ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్
ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే 140 ఏమంటున్నాడు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమంటున్నాడు. దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. 2 ఇందులో 7 టైమ్స్ 0, 2 7లో 2 టైమ్స్, సారీ 3 టైమ్స్, 1 5 టైమ్స్, 5 35లో 7 టైమ్స్. ఇప్పుడు ఏమైంది, 140 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7, లేదా 2 పవర్ 4, 2 పవర్ 2 ఇంటూ 5 ఇంటూ 7. 140కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి 156. 156 తీసుకుంటే 2 టేబుల్, ఇందులో 7 టైమ్స్, 7 2 సార్ 14, 1 8. 2 తీసుకుంటే 3 టైమ్స్, 3 2 సార్ 6, 1 9 టైమ్స్. 3 తీసుకుంటే 13 టైమ్స్. ఇప్పుడు ఏమైంది, 156 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13, 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13. 156 అనేది ఏమో కాంపోజిట్ నెంబరు. ఇక్కడ 2 కానీ 3 కానీ 13 కానీ ఏమవుతున్నాయి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. థర్డ్ వన్ తీసుకుంటే 5 టేబుల్ తీసుకుంటే 7 5 35, 3 ఉంది 32, 6 5 30, 2 ఉంది 5. మళ్ళీ 5 తీసుకుంటే 1 టైము, 25 5 టైమ్స్, 25 1 ఉంది 3 టైమ్స్, 3 పోద్ది, 5 టైమ్స్ 1 టైము, మళ్ళీ 3 1 టైము 7 టైమ్స్. ఇప్పుడు 3 8 2 5 తీసుకుంటే 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17. 5 ఎన్ని ఉన్నాయి, 2, 5 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 17, ఏది 38 25కి. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ 5 తీసుకుంటే 1 0 0 1. ఇక్కడ 11 తీసుకోండి, 11 తీసుకుంటే 9 11s 99, 1 ఉంది, 1 11 1. ఇందులో 7 తీసుకుంటే 13 టైమ్స్ పోద్ది. ఇక్కడ 11 ఎలా తీసుకున్నామంటే 1 0 0 1 ఉంది కదా, 11కి ఏంటి అంకి వదిలి అంకి కనుక కూడితే ఇక్కడ ఎంత 1 ప్లస్ 0 1, 0 ప్లస్ 1 1, ఈ రెండు కనుక మైనస్ చేస్తే 0 వచ్చినా, లేదా 11 యొక్క మల్టిపుల్ వచ్చినా అందులో 11 పోద్ది. అలా చూసుకున్నాను అనమాట అది. ఓకే, ఇప్పుడు మనకి 5005కి ఫ్యాక్టర్స్ ఏంటనమాట, 5 11 7 అండ్ 13. ఏది రిపీట్ అవ్వలేదు. ఇది కాంప్లెక్స్ కాంపోజిట్. ఇవి వచ్చే ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి ఇలాగా. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.